దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఎక్కడి వారు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో మైక్ సెదందారు ఉంటున్న ప్రతి ఒక్కరిలో, లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిలో మీరే సూటిగా తేటగా మాట్లాడమని కోర్చు. యేసయ్య అతి పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మళ్ళొక్కసారి చదువుకుందామండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేతును. ఎక్కడ వాళ్ళు అక్కడ తలలు పైకెత్తండి. అక్కడ ఏమనుంది? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న కల్వరి షాలోం మందిరంలో ఉన్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తును. అది ఉందా? సమస్త జనులారా ఉందా? ఓన్లీ బ్రిగబండ ప్రజలారాను ఉందా? లైవ్లో చూస్తున్న ప్రజలారాను ఉందా? కాదు, సమస్త జనులారా. ఎవరండి? నిన్ను నన్ను లైవ్లో చూస్తున్న నిన్ను, మైక్ విన్ను, మనందరికి చెప్తున్నాడు దేవుడు. ఏమని? నువ్వు ప్రయాసముతో ఉంటే, భారము మోసుకుంటూ ఉంటే నా యొద్దకు రా, నేను నీకు విశ్రాంతి కలగచేస్తానంటున్నాడు. విశ్రాంతి కలగచేస్తానంటున్నాడు. ఆ భారము మోయలేక, ఆ భారము భరించలేక, తట్టుకోలేక కొండలెక్కడం, సముద్రాల్లో మునగడం, వనభోజనాలకు వెళ్ళడం, 40 రోజులు దీక్షలు చేయడం, అక్కడికని ఇక్కడికని ఆ ఊరని ఈ ఊరని అనేక ప్రాంతాలు తిరుగుతున్నావా? నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రోజున. నువ్వు భారం మోస్తున్న ప్రయాసముతో, ఆ భారము మామూలు భారం కాదంట, ప్రయాస, తట్టుకోలేనంత భారము మోస్తున్నావా ఈ రోజున? రా నా దగ్గరికి, నేను నీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఈ రోజున నా వాగ్దానం యొక్క టైటిల్ ఏంటో మీకు తెలుసా? ఆర్ యు స్ట్రగులింగ్ డైలీ? అంటే నువ్వు రోజు ప్రయాసపడుతున్నావా? నువ్వు రోజు ప్రయాసపడుతున్నావా? రాసుకోండి. ఆర్ యు స్ట్రగులింగ్ డైలీ? ప్రయాసపడుతున్నావా? ప్రయాసపడుతున్నావా? ఒక మనిషి ఎందుకు మనిషి ప్రయాసపడతారు చెప్పండి? ఎందుకు మనిషి ప్రయాసపడతాడు? అసలు ప్రయాస అంటే ఏంటి చెప్పాలి. అసలు ప్రయాస అంటే ఏంటి? ఇబ్బంది పడతాం, స్ట్రగులింగ్, ఇబ్బంది పడతాం, భయంకరమైన ఒక పెద్ద శోధన లాంటిది. అందుకని నేను అంటున్నాను, వై డస్ మ్యాన్ ఈజ్ ఆల్వేస్ స్ట్రగుల్? ఎందుకు ఒక మనిషి ఎప్పుడు ప్రయాసపడుతూ ఉంటాడు? ఎందుకు మనిషి ప్రయాసపడతాడు? అది నేను చెప్పడం కాదండి, బైబిల్ గ్రంథంలోనే ఉంది. చూడండి ఒక్కసారి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఎందుకు మనిషి ప్రయాస పడుతున్నారు? ఎందుకు పడుతున్నారు? ఆ ప్రయాస ఎందుకు వచ్చింది మనకి? ప్రయాస పడాల్సిన అవసరం ఏమొచ్చింది? వై డస్ మ్యాన్ స్ట్రగుల్ ఆల్వేస్? ఎందుకు? చూద్దామా. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చదవాలి. ఆయన ఆదాముతో, నీవు
నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తినవు. ఎవరమ్మ వీళ్ళు? ఆదాము అవ్వ. వాళ్ళు ఏం చేశారు? దేవుడు మాటని విసర్జించేశారు. ఆయన మాట పట్టించుకోలే, దేవుడు చెప్పింది చేయలా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు. ఒక రోజున ఆదాము అవ్వ ఏ తోటలో అందరు చెప్పాలండి, తెలుసునా? ఆదాము అవ్వ ఏదైనా తోటలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఒక రోజునంట ఆదాము అవ్వ, తెలివితేటలు ఎక్కువ ఎవరికి ఉండే? స్త్రీలకే కదా. అంటుందంట, ఈ రోజున నువ్వు అటు నుంచి వెళ్ళు, నేను ఇటు నుంచి వెళ్దా, మళ్ళీ కలుసుకుందాం అనిందంట. సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం చెప్పేసి ఏం చేశారు? విడిపోయి ఆ వీటు ఆయనట్టు తిరుగుతుండగా దేవుడు బైబుల్ గ్రంథంలో ఊరికే రాయలన్నమాట, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అది చోటు చేసుకున్న సాతాను ఎవరి దగ్గరకు వచ్చింది? అవ్వ దగ్గరకు వచ్చింది. కానీ దేవుడు వాళ్ళ ఇద్దరికి ఏం మాట చెప్పాడు? మీరు ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పండ్లు తినండి, కానీ ఒక్క పండు మాత్రం తినమాకండి అని దేవుడు చెప్పాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అన్ని పండ్లు తింటూ ఇది తింటే ఏమైంది అనే ఒక ఆలోచన ఉంది. ఆలోచన క్యాచ్ చేసింది అపవాది, ఎంపటే వాళ్ళలో చిక్కుంది. తను తిని మెలకునుందా? కాదు, ఇరికియాలిగా భర్తకు పెట్టింది. ఆదాముకి ఎందుకు ఈ పని చేశారని దేవుడు అడుగుతున్నాడు. నేను తినవద్దన్న పండు మీరు ఎందుకు తిన్నారు? అక్కడ వాళ్ళు ఏం చేశారు? దేవుడి మాట వినలా. దేవుడు ఒక మాటని విసర్జించారు, తృణీకరించారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈ రోజున నువ్వు చేయొద్దనే పాపం ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేయొద్దన్న చాటింగ్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేయొద్దన్న కార్యం ఎందుకు చేస్తున్నావు? దేవుడు చెప్పాడు, నేను చేయొద్దంటున్నా, ఎందుకు చేస్తున్నావు? వాళ్ళు అక్కడ విసర్జించారు దేవుడి మాటని. ఈరోజు నువ్వు విసర్జిస్తున్నావా? దేవుడు ఒక మాటను తృణీకరిస్తున్నావా? దేవుడు చెయ్యొద్దు, అది మంచి రూట్ కాదు అని చెప్తే అదే మంచి రూట్ అయ్యా. అక్కడికి వెళ్తే డైమండ్స్ దొరికితే, అక్కడికి వెళ్తే గోల్డ్ దొరికింది, ఆ రూట్ మంచిది కాదు అంటే మనం అదే రూట్లో. ఇప్పుడు మన పిల్లలు చూడండి, చెయ్యొద్దనే పనే చేస్తూ ఉంటారు. కొట్టినా అదే పని చేస్తారు. ఒరే ఆ అమ్మాయి మంచిది కాదురా, మన ఇంటికి తగిన కోడలు కాదురా, వద్దురా అంటే నాకు అమ్మాయి కావాలి, చేయొద్దన్న పని చేస్తూ ఉంటారు. ఆ జాబ్ మంచిది కాదురా, నాకు ఆ జాబే కావాలి. ఏం పని? చెయ్యొద్దన్న పని చేస్తేనే నీ బిడ్డలు నీకంత కోపం వస్తుంటే, పరమ తండ్రి చేయొద్దన్న పాపము చేస్తుంటే నీవు ఆయనకి ఇంకెంత కోపం రావాలి? ఎందుకు మనిషి ప్రయాస పడుతున్నాడంటే చేయొద్దని పాపము చేయడం వల్లే, దేవుడు ఒక ఆజ్ఞని విసర్జించడం వల్లే, దేవుడి యొక్క ఆజ్ఞని అతిక్రమించడం వల్ల ఏమొచ్చింది? పాపం వల్ల వచ్చే జీతం కొని తెచ్చుకుంటున్నావు. ఆ మరణాన్ని నీకు నువ్వే కొని తెచ్చుకుంటున్నావు ఈ రోజున. చెయ్యొద్దు, అది రోద బ్రతుకు, అది నీకు అక్కర్లేదు, నీకు అనవసరం, నాకు అదే కావాలి యేసయ్యా అంటే ఆయనకి కోపం వచ్చింది. ఒక సిస్టర్ అనింది, దేవుడు ఉన్నాడా? ఆయనకి మనలాంటి ఫీలింగ్స్ ఉంటాయా? మనలాగా బాధలు అన్నీ ఉంటాయా అని ఒక సిస్టర్ అడిగింది.
నేను ఒక మాట చెప్పా, అందరు శ్రద్ధగా వినండి. ఈ రోజున నువ్వు ఒక వ్యక్తిని బాగా ప్రేమించావు, ఈ రోజు నువ్వు ఒక వ్యక్తిని బాగా ఇష్టపడ్డావు. అతను నిన్ను కొంచెం తృణీకరించినట్టుగా మాట్లాడినా, కొంచెం బాధ పెట్టినట్టు మాట్లాడతాను, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఇష్టం వచ్చిన వాళ్ళు నిన్ను తిడితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? కష్టంగా ఫీల్ అవుతావు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతావు. మరి ఆయన మనందరినీ ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఆయన ఒక్క మాట అంటే ఏమైపోతాం? ఆయన నేను గద్దించి మాట్లాడుతుంటే, నీ మాట నాకు కాదులే, ఇది వాక్యం నాకు కాదులే. నీ బిడ్డలు నీతో నువ్వు నీ బిడ్డలతో మాట్లాడుతుంటే ఎప్పుడు చూసినా మా అమ్మ ఇదే శృతి చెప్పిద్ది అని వెళ్ళిపోయారనుకో, నీకు ఎలా అనిపించిద్ది? ఆయనకి బాధ ఉండిద్దా లేదా? బాధ ఉండిద్దా లేదా? బాధపడుతున్నాడు ఆయన. ఈ రోజున నేను చెప్పిన మాటలు వినట్లేదు వీళ్ళు, అందుకనే ప్రయాసపడుతున్నాడు. మనిషి ఎందుకు ప్రయాసపడుతున్నాడు? వై మ్యాన్ డస్ ఫీలింగ్ స్ట్రగులింగ్? ఎందుకు అంతగా ప్రయాసపడుతున్నాడు? దేవుడు మాట నిర్లక్ష్యం చేయడం వల్లే, దేవుడు మాట ఆయన ఒక ఆజ్ఞని అతిక్రమించడం వల్లే. అతిక్రమించారు. ఏం చేశారు? మీరు ప్రయాసపడి దున్ని మీ చేతులతో మీరు కష్టపడి సంపాదించుకుని తినండి. అప్పుడు వాళ్ళు ఏమన్నా చేశారా చేతులతో? ఏమీ లేదు, జాలీగా తిరుగుతున్నారు, చెట్లు పూసిన కాయలు తింటున్నారు, హ్యాపీ లైఫ్. కానీ ఆ యొక్క ప్రయాస ఎందుకు వచ్చిందంటే దేవుడి మాటని అతిక్రమించడం వల్ల. దేవుడి ఒక మాటని అతిక్రమించడం వల్ల. ఈ రోజున ఆ పాపము చేయొద్దురా, నీకు అక్కర్లేదురా, నువ్వు దేవుడు వాక్యం వింటున్నావు, ఈ వాక్యము నాకు కాదులే అనుకుంటున్నావు. ఈ రోజున ఈ వాక్యము నీకే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏముందిలే, దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు 4 మాటలు తగులుతాయి, సైలెంట్ తల ఉంచుకుంటే సరిపోయింది, నెక్స్ట్ ఇష్టారాజ్యమైన బ్రతకొచ్చు. నువ్వు దేవుని విడిచి ఏమీ సాధించుకోలేవు. సాధించుకున్నాడా? తప్పిపోయిన కుమారుడు ఏదైనా సాధించుకున్నాడా? ఏమీ సాధించుకోలేక, కనీసం తినటానికి ఆహారము లేక బక్క చిక్కిపోయి తండ్రి దగ్గరికి వచ్చారండి. చివరి ఆయన దగ్గరికే వచ్చాడు. ఈ రోజున ఈ మాట నాకు కాదులే, దేవుడు నన్ను చూడట్లేదులే, నేను చేసే దైవ సేవకులకి ఏం తెలిసిద్ది, నేను చేసే నా భర్తకి ఏం తెలిసిద్ది, నేను చేసే నా తల్లిదండ్రులకి ఏం చేసిద్ది అని నువ్వు అనుకోవచ్చు. కానీ నువ్వు చేసే అతిక్రమం, నువ్వు చేసే ఆ పాపం ఆకాశములో ఉన్న చూచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడని గ్రహించు. చేతులారా నువ్వు ప్రయాస కొని తెచ్చుకుంటున్నావు. చేతులారా దేవుడు చెప్పిన మాటకి లోబడాలి. ఇది వద్దు, నాకు ఇది వద్దేసయ్యా, ఎందుకు రావట్లా? కుక్కతోక ఎంత కట్టినా కర్ర పెట్టి దారం పెట్టి అలా ఉండకూడదు మన యొక్క బ్రతుకులు. దేవుడు వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకునే వారిలాగా మనం ఉండాలి. ఈరోజు అలా జీవించగలగాలి. ప్రయాస ఎందుకు వస్తుంది? ఎందుకు అంతగా ప్రయాసపడుతున్నావు? ఎందుకు అంతగా భారం మోయలేకపోతున్నావు? దేవుడి యొక్క మాట అతిక్రమించడం వల్ల, చెయ్యొద్దన్నది చేయడం వల్ల ఇబ్బంది, ప్రయాస నీ చేతులారా నువ్వు తెచ్చుకుంటున్నావు. హౌ మ్యాన్ స్ట్రగులింగ్? ఎందుకు మనుషులు ఎలా ప్రయాసపడతారు? ఎందుకు మనిషి ప్రయాసపడతారంటే చేయొద్దన్న పాపం చేయడం వల్ల. మరి రాసుకోండి, మనుషులు ఎలా ప్రయాసపడతారు, ఎందుకు ప్రయాసపడతారో మనం తెలుసుకున్నాం. ఆయన చేయొద్దనే పాపం చేయడం వల్ల ప్రయాస కొని తెచ్చుకుంటాం. మరి ఎలా ప్రయాసపడతారు? అందరికి చూడాలని ఆసక్తి ఉందా?
బైబిల్ గ్రంథం ఓపెన్ చేయండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి 10:15. మనుషులు ఎలా ప్రయాస పడతారు. హౌ మ్యాన్ స్ట్రగులింగ్ ఆల్వేస్. ఎందుకు చూద్దామా? చూడండి ఒకసారి. ప్రసంగి 10వ అధ్యాయం 15వ వచనం. యెహోవా ఎరిగిన వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఏంటంట, ఆ ప్రయాస కూడా ఏ విధంగా ఉంది? ఆయాసకరమైన ప్రయాస. ఎందుకు ఆయాస పడుతున్నారంటే వాళ్ళల్లో పాపం ఉంది, వాళ్ళల్లో చెడు ఉంది, దేవుడి మాట వినడలేదు కాబట్టి వాళ్ళు ఆయాసతో ప్రయాసపడుతున్నారు. ఆయాసతో ప్రయాసపడుతున్నారు. ఈ రోజున ఎందుకు ప్రయాసపడుతున్నారు? దేవుడి ఒక మాటని విసర్జించడం వల్ల, దేవుడి ఒక మాటని త్రోసివేయడం వల్ల. ఎలా ప్రయాసపడుతున్నారు? ప్రయాస మామూలు ప్రయాస కాదంట, ఆయాసకరమైన ప్రయాస. ఆయాసకరమైన ప్రయాస. ఇంకా ప్రయాస కూడా రొక్కుతూ వల్ల రావట్లా, నేనేం చేయాలి? ప్రయాస ఎవ్వరికి చెప్పుకోలేని ప్రయాస. ఆ ప్రయాస ఏంటో దేవుడి దగ్గరకు తీసుకొస్తే ఆయన ఏమంటున్నాడు? విశ్రాంతి కలగజేస్తానంటున్నాడు. అవసరమా ఈ రోజున? నేను పడే ప్రయాస ఎవరికన్నా చెబితే నువ్వు ఇలా అని అంటారని నీకు నువ్వే ఆయాసకరమైన బ్రతుకులో జీవిస్తున్నావా? ఎందుకు నీకు అంతగా ఆయాసం వస్తుంది? నీకు ఎందుకు అంతగా టెన్షన్ వేస్తుంది? నీకు ఎందుకు అంతగా భయం వేస్తుంది? మనిషి పాపము చేస్తే సంతోషంగా ఏ ఒక్కడు ఉండడు. భయం, టెన్షన్, ఆయాసకరమైన బ్రతికే వాడిది. ఈ రోజున నువ్వు ఆయాసకరమైన ప్రయాస పడుతున్నావా? ఆయాసంతో ప్రయాస పడుతున్నావా? ఇంకా ఏంది అనిపిస్తుందా ఈ రోజున? ఆ ప్రయాస ఏ విధముగా ఉంది? ఆయాసకరముగా ఉంది. ఇంకెవరికైనా చెబితే ఇలాంటి నువ్వు ఇలా పడుతున్నావు అంటారేమోనని ఎవరికి చెప్పక ఆయాసకరముగా బాధతో, భయముతో, దుఃఖముతో నీకు నువ్వే అనుభవిస్తున్నావా? నీకు నువ్వే బాధపడుతున్నావా ఈ రోజున? ఈ రోజున నీకు నువ్వే. ఫర్ సపోజ్ 4 వ్యక్తులు తీసుకొచ్చాం, వాళ్ళ భుజం మీద 25 కేజీలు బియ్యంటికి పెట్టాం, 4 పెట్టాం. ఇక్కడి నుంచి మన సెంటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పాం. 4 వెళ్ళగలుగుతారా? వెళ్ళగలుగుతారా? కనీసం ఈ లైన్ చివరికి కూడా వెళ్ళలేరు. మనము మన యొక్క ప్రయాస, మన యొక్క భారం భరించలేము. అందుకనే ఆయన అంటున్నాడు, 1 రోజా, 2 రోజుల, 3 రోజుల కాదు ప్రియబిడ్డ, అనుదినం ఈ భారం నేను మోస్తున్నానుగా. అనుదినం, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, అనుదినము మన యొక్క భారం మోస్తున్న దేవుడు ఆయన. మరి ఈ రోజున నీకు నువ్వే ఇబ్బంది పడుతున్నావు, అది కూడా ఆయాస్కరంగా బ్రతుకుతున్నావు. ఎందాక బాధపడతావు? రా ఆయన దగ్గరికి, నీకు ఆయన విశ్రాంతి కలగచేస్తాడు. ఈ రోజున నువ్వు ఎలా ప్రయాసపడుతున్నావంటే ఆయాస్కరంగా ప్రయాసపడుతున్నావు. ఏమైద్దు, నెక్స్ట్ ఏం జరిగిద్దు, అప్పులోళ్ళు వస్తే ఎలా కట్టాలో, ఇంకా ఈ శ్రమలు ఎక్కువ అవుతున్నాయే కానీ తగ్గట్లా. ఈ సమస్య నుంచి నేను బయట పడలేకపోతున్నా. జీవితాంతం ఈ యొక్క భారం నేను మోయడమేనా? జీవితాంతం ఈ ఇబ్బందులు నేను పడటమేనా? జీవితాంతం ఈ టెన్షన్తో ప్రయాస పడటమేనా? ఈ ఆయాసకరమైన బ్రతుకులోనే నేను జీవించాలా? అక్కర్లేదు. ఆయన అంటున్నాడు, రా నా దగ్గరికి, నేను నీకు విశ్రాంతి కలగజేస్తాను. ఆ ప్రయాస భారము ఆయన ఏం చేస్తాడు? లోక పాపం భారాన్ని
మోసుకొనుచున్న ఆయన ఎవరన్నారు? యోహాన్ అంటున్నాడు ఏమని? లోక పాపాన్ని మోసుకొంచిన దేవుని గొర్రెపిల్ల. ఆయన నీ నా అందరి భారం ఆయన మోస్తున్నాడు, భరిస్తున్నాడు. అందరూ అంటారు ఒక 60 సిలువ ఎంత బరువు ఉంటుంది? 60 కానీ 70 లోపలనే అలా అంటున్నారు. కానీ అది నా లైవ్లో చూస్తున్నా నీ భారం, మైక్ సిద్ధందారండి, నీ భారం, మనందరం భారము ఆ సిలువలో ఆయన భరించాడు. నువ్వు ఒక్క 5 కేజీలు ఇంటికి మోయడానికి అల్లాడిపోతున్నావు, మరి ఆయన మనందరి భారం భరించినవాడు. నువ్వు ఈ రోజున భరించలేక ఆయాసకరంగా బ్రతుకుతున్నావేమో, దగ్గరికి రా, ఆయన దగ్గరికి, నీకు విశ్రాంతి కలగ చేస్తాడు. మరి ఎవరి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? ఎలా ప్రయాసపడుతున్నావు? ఆయాసకరంగా ప్రయాసపడుతున్నావు. మరి ఎవరి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావు? చూద్దామా, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనం. నువ్వు ఎవరి కోసం? ఇర్మియా 9వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా 9:5 చదువు. సత్యమును పలకక, 5వ వచనం 6వ వచనం 2 చదవండి ఒకసారి. సత్యమును పలకక ప్రతి వాడును తన పొరుగువాణిని వచించును, అబద్ధములాడుట తమ నాలుకకు అభ్యాసం చేయుచున్నారు, ఎదుటివాని తప్పులు పట్టువలెనని ప్రయాసపడుతురు, నీ నివాస స్థలము నీ 6వ వచనం చదవండి ఒకసారి. చదవాలి. నీ నివాస స్థలము ఎవరి తప్పులు? ఎదుటి వారి తప్పులు. నీ తప్పులు కాదు, నీ బిడ్డల కోసం కాదు, నీ భర్త కోసం కాదు, నీ కుటుంబం కోసం కాదు, పక్కన వాళ్ళు తప్పులు వెతకడానికి. వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు? పక్కన వాళ్ళు ఎలా జీవిస్తే నీకెందుకు? నీ కుటుంబం కోసం నువ్వు ప్రయాసపడు. పక్కన వాళ్ళు పంట ఎలా పండింది, వాళ్ళకి ఎన్ని అసలు డబ్బులు రాలా, మనమే క్యాలిక్యులేటర్ చేయడం, మనమే లెక్క పెడతాం. ఓ అట్లా అమ్మో చాలా డబ్బులు వచ్చేస్తున్నాయి వాళ్ళకి. పక్కన వాళ్ళ సొమ్ము కోసం, ఇరుగు పొరుగు వాళ్ళ గురించి ప్రయాసపడుతున్నాం ఈ రోజున. వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకు? మన కుటుంబం కొరకు మనం ప్రయాసపడాలి. ఈ రోజున నువ్వు ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు? నువ్వు ఎవరి కోసం? పక్కన వాళ్ళు తప్పులు వెతకడానికా? కొంతమంది ఎగ్జామ్ హాల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ మార్క్స్ వాళ్ళు చూపించుకోరు, చెప్పరు అసలు బయటికి. పక్కన వాళ్ళ మార్క్స్ నీకెంత వచ్చింది అడుగుతారు. నీ ఏంటంటే నేను చెప్పను, మీరు ముందు అవసరమా? పక్కన వాళ్ళే ఎదుటి వాళ్ళ తప్పులు వెతకడానికి, లిస్టు తీయడానికి. ఏమైనా పోలీస్ కేసు ఏమైనా పెడతావు నువ్వు? కోర్టుకి ఏమైనా వెళ్తావా? వెళ్ళవుగా, నీకు అవసరం లేదుగా. 1 2 ఈమె 2 సరిపోతాయి, మళ్ళీ ఈమె 3. అవసరమా? వాళ్ళు వీళ్ళ కోసం ప్రయాసపడతావేంటి? నీ కుటుంబంలో అంత ప్రయాస ఉంటే, నీ కుటుంబంలో అన్ని సమస్యలుంటే, నీ కుటుంబంలో నీ భర్త తాగుతున్నాడు, అదొక ప్రయాసే. అవసరం లేదు నా కుటుంబం గురించి పక్కన వాళ్ళు తప్పులాగా కావాలి. అవసరమా నీకు ఈ రోజున? అవసరమా? వాళ్ళు వీళ్ళు ఎందుకు? వాళ్ళు వీళ్ళు నీ యొక్క భారం ఏమైనా దించుతారా? వాళ్ళు వీళ్ళు ఏమైనా నీ ప్రయాస ఏమైనా మోస్తారా?
నీ భర్తే నీ ప్రయాస నీ యొక్క భారం మోయలేడు, అది తెలుసుకో. నువ్వు పక్కన వాళ్ళ కోసం, నీ ఎదుటికి వాళ్ళ కోసం ప్రయాస పడుతుంటే ఆ ప్రయాస వ్యర్థమే. ఈ రోజున ఒక గాలికి, ఒక చెట్టుకి, ఒక పుట్టకి, ఒక కొండకి ప్రయాసపడుతున్నావా? ప్రయాసపడుతున్నావా? ప్రసంగిలో సొలొమోను చెప్తున్నాడు. సొలొమోను దేవుడు ఏమిచ్చాడు చెప్పనా? జ్ఞానం ఇచ్చాడు. నిజంగా ఆ సామెతల గ్రంథము ప్రతిరోజు నిన్నెంతమంది చదివారు? ఒకసారి చేతులు ఎత్తండి చూద్దాం. సామెతల గ్రంథము ప్రతిరోజు చదువుతుంటే, ప్రసంగి చదువుతుంటే, పరమగీతలో ఎందుకు అంత తెలివి జ్ఞానం ఇచ్చాడంటే మనం సరి చేసుకోవడానికి. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? వీళ్ళు గాలికి, ధూళికి, కొండలకి, పుట్టలకి వ్యర్థంగా ప్రయాసపడుతున్నారు, మొక్కుతున్నారు, పొర్లు దండాలు పెడుతున్నారు, అనేక సముద్రాల్లో మునుగుతున్నారు. ఆయన అంటున్నాడు అసలు వీళ్ళు వ్యర్థంగా ప్రయాసపడుతున్నారు. ఈ రోజున నువ్వు వ్యర్థంగా ప్రయాసపడుతున్నావా? ఈ రోజున ఎవరో తెలియని అబ్బాయి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? డబ్బులు వేస్తే వాడు సెటిల్ అవుతాడు. ఎవరో తెలియని అమ్మాయి, ఎవరో తెలియని అబ్బాయి కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? ఈ రోజున నువ్వు ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు? ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు? నీ ప్రయాస ఎవరు అని నీ హృదయంలో ఉంది. నువ్వు ఈ రోజున నీకు నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ కుటుంబం కొరకు ప్రయాసపడు. ఎవరో మంచి చీర కట్టుకుంటే ఈమె చీర చినిగిపోవాలి సయ్యా, ఆ ప్రార్థనలో ఏమన్నా ప్రయాసపడుతున్నావా? ఈ రోజున నీ ప్రయాస ఎలా ఉంది? ఒకప్పుడేమో నీ ప్రయాస చాలా గొప్పగా ఉంది, కానీ ఇప్పుడు వ్యర్థంగా ఉంది. ఎందుకు వ్యర్థమని నేను అంటున్నానంటే, నువ్వు గాలికి ప్రయాసపడుతున్నావు. అందరూ ఇటు చూడండి, తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు. అందరూ శ్రద్ధగా ఈ మాటలు వినండి. నువ్వు ఒకప్పుడు ప్రయాసపడ్డావు. ఎలా ప్రయాసపడ్డావు? నీవు తప్ప నాకు ఎవరూ లేరయ్యా, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి, ఆయన కార్యం పొందుకునే వరకు ప్రయాసపడ్డావు. మరి ఇప్పుడు ఒక గాలికి, ధూళికి, పుట్టకి, కొండకి వ్యర్థంగా నువ్వు ప్రయాసపడుతున్నావు. నీకు అనవసరం, నీకు అక్కర్లేదు, కానీ వ్యర్థముగా నువ్వు ప్రయాసపడుతున్నావు. ఈ రోజున ఒకప్పుడు కార్యం పొందుకునే వరకు ప్రయాసపడ్డావు. ఇప్పుడు అప్పులు కట్టలేక, వడ్డీలతో అప్పులు కట్టలేక ఇంక ఏంటి నా బ్రతుకు, ఇంకా భారం మోయడమేనా నా జీవితాంతం? ఈ బ్రతుకు ఇలానే చివరి వరకు కొనసాగడమేనా? ఇంక నేను ఇలానే జీవించాలా? నా బ్రతుకు మారదా? ఇంక ఉన్నంతకాలం ఈ శ్రమలేనా, నాకు ఉన్నంతకాలం ఈ బాధలేనా? ఎప్పుడు కన్నీళ్ళేనా? ఎప్పుడు వేదనేనా? రాత్రంతా ఏడ్చుకుంటున్నావా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భర్తకు చెప్తే ఏమంటాడో అని నీలో నువ్వే బాధపడుతున్నావా? నీలో నువ్వే నలిగిపోతున్నావా? నీ భర్త వల్ల ఒక ప్రాబ్లం వచ్చిందని నీకు ఇంకా ఏడుస్తున్నావా? భారముగా ఉందా ఈ రోజున? మొయ్యలేకపోతున్నావా? తట్టుకోలేకపోతున్నావా? ఆ నిందలు తట్టుకోలేకపోతున్నావా? ఆయన అంటున్నాడు, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం, ప్రయాసపడుచున్నా. ఏంటి ఈ రోజున భారం? ఎటువంటిది? భయంకరమైన భారం, తట్టుకోలేనంత భారం. అందుకని ఆయన అంటున్నాడు, రా నా దగ్గరికి, నువ్వు కాదు, సమస్త జనులారా రా నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నీకొక్కదాని విశ్రాంతి కలగజేస్తాను ఆయన అన్నా, అందరికి విశ్రాంతి కలగజేస్తానన్నాడు. ఆ విశ్రాంతి ఎలా ఉండిద్దంటే జీవితాంతం సంతోషముగా బ్రతికే విధముగా ఉండిద్ది. ఈ రోజున ఆనందం కోల్పోయిందా నీ కుటుంబంలో? సంతోషము లేదా? కన్నీళ్ళు, రోదన, ఎప్పుడు ఏడవడమేనా? రా నా దగ్గరికి, నేను నీకు విశ్రాంతి కలగచేస్తాను. నిన్ను ఏ ఆశీర్వాదం అయితే నువ్వు కోల్పోయావో ఆయన దగ్గరికి రా.
ఆయన ఒక్కరోజు కాదు ప్రియబిడ్డ, 2 రోజు ఆయనే మనల్ని ప్రేమించి మన కొరకు వచ్చి నీ నా భారం మోస్తున్నాడు. ఇప్పటికైనా వ్యర్థముగా చేయడం ఆపివేసాయి. ఏదో అన్యులు వెళ్తున్నట్టు 7 వారాలు 8 వారాలు 10 వారాలు వెళ్తే మేలు పొందుకుంటాం ఆపి. ఆయన దినం నీ నా భారం మోస్తున్నప్పుడు దినం దేవుడి సన్నిధిలో గడిపే వారిలాగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు కార్యం చూస్తాడు. అప్పుడే నీ నా భారం దేవుడు మోస్తాడు. ఏ సమస్యతో వచ్చి కూర్చున్నావో, ఈ రోజున ఏ వేదనతో వచ్చి కూర్చున్నావో రా ఆయన దగ్గరికి. నీ కుటుంబాన్ని విశ్రాంతి కలగచేస్తాడు. విశ్రాంతి అనగా ఎప్పుడు శాంతి సమాధానంతో దేవుడు నింపుతాడు. ఒకప్పుడు మా బ్రతుకులు భయంకరమైన శోధన, టెన్షన్, భయం, అప్పులోళ్ళు వస్తారో వాళ్ళు వస్తారో, ఏం చేయాలి, చనిపోవాలి. ఈ వాక్యం ద్వారా దేవుడు మా కుటుంబాన్ని బ్రతికించాడు, విశ్రాంతి ఇచ్చాడు. నీ కుటుంబంలో దేవుడు విశ్రాంతి ఇస్తాడు. నమ్మి ప్రార్థన చేయి. మోకాళ్ళేద్దాం, అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం. అసలు నువ్వు ఈ రోజున ఎందుకు ప్రయాసపడుతున్నావు అడుగు. దేవుడు ఒక మాటని విసర్జిస్తున్నావు. ఆయన చెయ్యొద్దని తప్పు చేస్తున్నావు. నీ కుటుంబం కొరకు ప్రయాసపడు. ఎదుటి వాళ్ళు తప్పులు వెతకడం ఎందుకు? ఈ రోజున దేవుడి మాటల్ని విసర్జిస్తున్నావు. ఆయన చెయ్యొద్దన్న తప్పులు చేస్తున్నావు. అందుకని నీకు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు ప్రయాస. అది కూడా భయంకరమైన భారము కలిగిన ప్రయాసపడుతున్నావు. అది కూడా ఆయాసకరంగా తట్టుకోలేనంత ప్రయాసపడుతున్నావు. కానీ నీకు నువ్వు ప్రయాసపడక పక్కన వాళ్ళు తప్పులు వెతకడం. నీ కంట్లో దూలం పెట్టుకొని ఎదట వాళ్ళ కంట్లో ఈ రోజున పక్కన వాళ్ళ గురించి ఎందుకు? ఆయన నీ నా భారం దినం భరిస్తున్నాడు. స్తోత్రము నాయన. మహాపరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రములు ప్రభువా. ఈ రోజును వాగ్దానం ద్వారా మాతోనే సూటిగా తేటగా మాట్లాడిన దేవుడు ప్రభువా. అవునయ్యా, మేము ప్రయాస ఎందుకు పడుతున్నామంటే నువ్వు ఇచ్చిన మాటను మేము విసర్జిస్తున్నాం ప్రభువా. నువ్వు చెయ్యొద్దు అనే యొక్క మాటని నాయన మేము త్రోసివేస్తున్నాము నాయన. ఆదాము అవ్వ కూడా నువ్వు చెప్పిన మాట వినక ఆ యొక్క మాట లక్ష్యం ఉంచలేదు ప్రభు. అందుకనే ప్రయాసపడుతున్నా. ఆయాస్కరమైన ప్రయాస ప్రభు. మా ప్రయాస నాయన నువ్వు అనుదినం భరిస్తున్న వాడు ప్రభు. మేము ఎదుటి వాళ్ళు తప్పులు వెతికే వారిలాగా ఉండకూడదు నాయన. ఒక్క మారు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రయాస మా భారము నాయన నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు అనుదినము నాయన మా ప్రయాస నాయన భారం మోస్తున్న దేవుడు ప్రభు. మాకు విశ్రాంతి ఇస్తానంటున్న దేవుడు ప్రభు. మా ప్రియ బిడ్డలు నీ సన్నిధిలో ఎంతగానో మొరపెడుతున్నారు. బిడ్డలు ఏ సమస్యల కొరకు నీ సన్నిధిలో మొరపెడుతున్నారు, ప్రయాసతో భారముతో మొరపెడుతున్నారయ్యా. ఒక్క మారు బిడ్డలను దర్శించమని ప్రార్థిస్తున్నాము నాయన. నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందిరని నజరేతుని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.